కృపాసింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము కాపరులు, యాజకులు, అభిషేకము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ది అనాయింటింగ్ ఆఫ్ పాస్టర్స్ అండ్ ది ప్రీస్ట్. నేటి వాగ్దానము. Today's promise is found in the book of John the Gospel, chapter 16, verse 24. నేటి వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. ఇంతవరకు తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్ముడ సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థన విన్నపములు సమర్పించడానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. ఈరోజు నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి వాగ్దానపు ఆశీర్వాదమును పొందుకోవటానికి మా ఆత్మీయ నేత్రాలు తెరుస్తున్నందుకు నీకు వందనాలు. నీవే సర్వసత్యములోకి, జీవములోకి, వాక్యపు వెలుగులోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, అనుమానాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాల నుండి పారదోలుబడి బంధిస్తున్నాము. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. నేటి వాగ్దానము కాపరులు, యాజకుల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 24లో ఉన్నటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకములో నివసించినటువంటి కాలములో తన శిష్యులను పిలిచి సెలవిచ్చినటువంటి సత్యం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ప్రతి విశ్వాసిలో సంతోషము పరిపూర్ణము కావాలి. అది కొంత కాదు, పరిపూర్ణం కావాలి. పూర్తిగా సంతోషముతో మనము జీవించాలి. అందుకొరకు అడగాలి. తండ్రి చిత్తాన్ని తెలుసుకొని, తండ్రి ఆలోచనను తెలుసుకొని, పరిశుద్ధాత్మ సహాయముతో మనం అడగవలసిన వారమై ఉన్నాము అని పరిశుద్ధాత్ముడు ఈరోజు సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట యేసు ప్రభులు వారు ఆ సత్యాన్ని తన శిష్యులను పిలిచి బయలుపరిచినటువంటి సత్యం ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు కాపరులు, యాజకులు అభిషేకము. కాపరుల అభిషేకము ఏమిటి? యాజకుల అభిషేకము ఏమిటి? వాట్ ఈస్ ది అనాయింటింగ్ ఆఫ్ పాస్టర్స్ అండ్ ది అనాయింటింగ్ ఆఫ్ ప్రీస్ట్? పాత నిబంధన గ్రంథములోని ప్రత్యేకంగా యాజకుల గురించి మనం చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలో కాపరుల గురించి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. కాపరుల అభిషేకము, యాజకుల అభిషేకము, విశ్వాసుల అభిషేకము. ఈ విధంగా 3 రకాలుగా మనం చూస్తూ ఉంటాం. వాటిని మనం తెలియచేసుకున్నాం. మొదటిగా యాజకుల అభిషేకము. ఎవరు ఈ యాజకులు? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి? పాత నిబంధన గ్రంథములో అహరోన్ని మొదటి యాజకునిగా పరిశుద్ధాత్ముడు నియమించడం జరిగింది. యాజకునిగా అహరోన్ని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని నియమించడం జరిగింది. ఈ యొక్క యాజకులు ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, అభిషేకించబడిన వారు యాజకులు. వీళ్ళ యొక్క బాధ్యత ఏమిటి అంటే, ఇజ్రాయేలీలు తీసుకొని వచ్చినటువంటి ఆ కానుకలను దేవునికి సమర్పించటం. వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఆ బలి పశువులను వధించిన తరువాత వాటి యొక్క పరిశుద్ధ రక్తాన్ని తీసుకొని సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి తీసుకొని వెళుతూ ఉంటాడు. ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉంటాయి. మొదటిగా ఆవరణం ఉంటుంది, చుట్టూ కూడా కట్టను ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆవరణం ఉంటుంది. ఆ ఆవరణంలో అక్కడ
బలి పశువును వధిస్తారు. ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలము అని ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములోకి యూదులందరూ వెళ్ళరు. వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష గుడారం బయట ఉంటారు. అయితే ఎవరైతే బలిని పశువుని ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వచ్చి ఆ పశువును ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఆ గొర్రెని కానీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు లేదా ఆ పావురాలను కానీ తీసుకుని వచ్చినప్పుడు వాటిని వధిస్తారు. వధించిన తర్వాత ఆ యొక్క మాంసాన్ని అక్కడే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరికి? లేవీలకు ఇస్తారు. ప్రియమైనటువంటి సంఘమ ప్రజలారా, ఈ యొక్క యాజకులు ఎవరి యొక్క బాధ్యతను చేపడతారు అంటే లేవి గోత్రానికి చెందిన వాళ్ళందరూ కూడా యాజకులు. పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా లేవి గోత్రానికి చెందిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క యాజకులు. ప్రియమైనటువంటి సంఘమ, అయితే వీళ్ళు ప్రత్యేకించుకున్నాడు. 12 గోత్రాల నుంచి ఒక గోత్రమైనటువంటి లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని కొరకు అంటే తండ్రి యొక్క ప్రేమను, తండ్రి ప్రణాళికను, తండ్రి చిత్తాన్ని మానవ జాతికి ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి ఇజ్రాయేలు జనాంగమునకు బయలుపరచటానికి. పాత నిబంధన గ్రంథములో యాజకుల యొక్క బాధ్యత ఏమిటి అంటే వీళ్ళు ఇజ్రాయిలు తీసుకొచ్చినటువంటి బలులను దేవునికి సమర్పిస్తారు. తరువాత దేవుని యొక్క మాటను, సందేశాన్ని వాళ్ళకి తెలియచేస్తారు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి 10 ఆజ్ఞల గురించి వారికి వివరించి చెబుతారు. వాళ్ళు తెలుసుకోవాలి, వాటిని అనుసరించాలి అని వాళ్ళకి తెలియచేస్తూ ఉంటారు యాజకులు పాత నిబంధన గ్రంథంలో. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు వచ్చినటువంటి వారందరికీ ఎవరైతే ఏ విధంగా కానుకలు తీసుకొని వస్తారో వాటిని వాళ్ళు అంగీకరించి ఆ తర్వాత వారిని ఆశీర్వదించి వారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఇది యాజకులు పాత నిబంధన గ్రంథములో వాళ్ళు చేసేటువంటి పని. ప్రియమైనటువంటి సంగమ, అతి పరిశుద్ధ స్థలములోకి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు పశువు యొక్క రక్తాన్ని తీసుకుని లోపలికి వెళ్తాడు అతి పరిశుద్ధ స్థలములోకి. అతి పరిశుద్ధ స్థలములో మోషేకి దేవుడు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. రాతి పలకల మీద దేవుడు తన స్వహస్తముతో, తన చేతి వ్రేలుతో ఆ 10 ఆజ్ఞలు రాశాడు. ఆ 10 ఆజ్ఞలు రాతి పలకల మీద రాయటం జరిగింది. ఆ 10 ఆజ్ఞల రాతి పలకలు అతి పరిశుద్ధ స్థలములో ఉంటాయి. రెండవదిగా వాళ్ళు మన్నాను తిన్నారు. ఇజ్రాయిలీలు మన్నాను స్వీకరించినటువంటి పాత్ర ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. మూడవదిగా అహరోను యొక్క కర్ర, అక్కడ చిగురించినటువంటి కర్ర ఉంటుంది. ఆ కర్ర అక్కడ ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఈ 3 అతి పరిశుద్ధ స్థలములో ఉంటాయి. అక్కడికి సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకుని అక్కడ అర్పించి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాడు. సంవత్సరానికి ఒక్కసారి దేవుని యొక్క ప్రత్యక్షతను, వెలుగును, అగ్నిని ప్రధాన యాజకుడైనటువంటి వ్యక్తి ఎవరైతే వెళ్తారో సంవత్సరానికి ఒకసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క వెలుగును చూస్తాడు, అగ్నిని చూస్తాడు. ఆ స్థలం మీదకి అగ్ని రావటం చూస్తాడు, వెలుగు రావటం చూస్తాడు. తరువాత దేవుడు సెలవిచ్చినటువంటి సందేశాన్ని, సమాచారాన్ని, తండ్రి ప్రణాళికను తెలుసుకుని బయటకు వచ్చి ఇజ్రాయేలు జనాంగానికి తెలియచేస్తూ ఉంటాడు. ఇది పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి నియమము, దేవుడు ఆజ్ఞాపించినటువంటి పద్ధతి. ప్రియమైనటువంటి సంఘమ, అయితే క్రొత్త నిబంధనలోకి వస్తే కృపకాలంలో ఉన్నటువంటి మనము ప్రధాన యాజకుడు ఎవరు అని ఆలోచన చేస్తే యేసు ప్రభులు వారు ప్రధాన యాజకుడు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు.
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4 వర్సెస్ 14 to 16. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం ఆ సత్యాన్ని. క్రొత్త నిబంధనలో వ్రాయబడినటువంటి సత్యం. ప్రధాన యాజకుడు ఎవరు అని ఆలోచన చేస్తే యేసు ప్రభువు వారికి ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే గొప్ప ప్రధాన యాజకుడు, గ్రేట్ హై ప్రీస్ట్ అని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని పిలువబడటం జరిగింది. పరిశుద్ధాత్ముడు ఆ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ది బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 4 వర్సెస్ 14 to 16, 14 నుంచి 16 వరకు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆ ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడిను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈరోజు మానవుడు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, శోధనలు, సమస్యలు, అంతకన్నా అధికమైనటువంటి బాధను, శ్రమలను, శోధనలను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో అనుభవించారు. నీవు అనుకోవచ్చు, నాకు కలిగిన కష్టాలు ఇంకెవ్వరికి లేవు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలని నీవు అనుకోవచ్చు. కానీ నీవు ఎంత కష్టమైతే, ఎంత బాధనైతే అనుభవిస్తున్నావో అంతకన్నా కొన్ని వందల వేల కోట్ల రేట్లు ఎక్కువగా బాధను, శ్రమను యేసయ్య సిలువలో భరించారు. ఆయన భరించారు మన బాధను, మన పాపాన్ని, మన రోగాన్ని, మన శాపాన్ని సిలువలో ఆయన మోసినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు. ఆయన మనకు ఉన్నాడు. ఏం చేస్తాడు? పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఉన్నారు. క్రైస్ట్ జీసస్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ ఫాదర్ జెహోవా అండ్ మ్యాన్ కైండ్. ఆయనే మధ్యవర్తి. మానవుడు పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని చూపినటువంటి మధ్యవర్తి. పౌలు గారు తిమోతికి రాసినటువంటి ఉత్తరములో మనం చూస్తాం ఆ సత్యాన్ని. మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసన్న నరుడు. క్రీస్తు యేసను నరుడు. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి, తండ్రికి మానవులకు మధ్యవర్తి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు మనము ధైర్యముగా జీవించాలి. కారణం ఏమిటి అంటే మన ధైర్యము, మన ఆధారము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఉన్నటువంటి సత్యం. ది బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 4 verse 16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కృప ఉన్న సింహాసనము దగ్గరకు మనం వెళ్ళాలి, ధైర్యముతో వెళ్ళాలి. కృపాసనము ఎవరి మీద ఉన్నది? ఎవరి దగ్గర ఉన్నది? సింహాసనం మీద యేసు ప్రభువు వారు కూర్చున్నారు. కృప అనేటువంటి సింహాసనము మీద యేసు ప్రభువు వారు కూర్చుని ఉన్నారు. అక్కడికి నీవు నేను కృప పొందుకోవటానికి, ప్రతి కష్టములో, ప్రతి సమస్యల్లో సహాయాన్ని పొందుకోవటానికి, కృపను పొందుకోవటానికి ధైర్యంతో మనం వెళ్ళాలి యేసయ్య దగ్గరకు. ఆయనలో కృప సమృద్ధిగా ఉన్నది. ఆయనే కృపా సత్య సంపూర్ణుడు అని ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి రాయబడి ఉన్నట్టుంది. ప్రియమైనటువంటి సంఘమా, యోహాను సువార్తలో మనం ఆ సత్యాన్ని చూస్తాం. యేసు ప్రభులు వారు ఈ లోకానికి ఏమి తీసుకొని వచ్చారో ఆ సత్యం గురించి రాయబడి ఉంటుంది.
Gospel of John chapter 1 verse 16 and 17. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆమేన్. కృప సత్యము యేసు ప్రభువుల వారి ద్వారా కలిగింది. మోషే ధర్మశాస్త్రం అంటే ఆ 10 ఆజ్ఞలు తండ్రి మోషేకి అనుగ్రహించాడు కాబట్టి దాన్ని మోషే ధర్మశాస్త్రం అంటాం. కృపకాలంలో ఉన్న మనము కృప పొందుకుంటున్నాం. ఎవరి ద్వారా కృప పొందుకుంటున్నాం? యేసు ప్రభు ద్వారా. సత్యాన్ని అనుభవించగలుగుతున్నాం. ఎవరి ద్వారా? సత్యవంతుడైనటువంటి యేసు ప్రభు ద్వారా. కృపయు సత్యమును యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. కాబట్టి ఈరోజు నీవు నేను ధైర్యముగా జీవించాలి. ఏ కష్టములో, ఏ సమస్యలో, ఏ బాధల్లో ఉన్నప్పటికీ కూడా మన ధైర్యం ఏమిటి అంటే యేసు ప్రభు నాకు సహాయం చేస్తారు. యేసయ్య కృప ద్వారా మనం బలవంతులు అవుతాం. కృప మనల్ని బలవంతుల్నిగా చేస్తుంది. కృప మనల్ని ఆశీర్వాదములోకి నడిపిస్తుంది. కృప ద్వారా రక్షణ పొందుకున్నటువంటి మనము ధైర్యముతో జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి బలియాగములో ఉన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో 12 నుంచి 15 వరకు రాయబడినటువంటి సత్యం. ది బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 9 verses 12 to 15. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి యేసు ప్రభుల వారు చేసినది ఏమిటి అంటే క్రొత్త నిబంధన రక్తము. 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి. యేసయ్య పరిశుద్ధ రక్త నిబంధన ద్వారా పరలోకములోకి ప్రవేశించటానికి మనకు ధన్యత మనం కలిగి ఉన్నాం. ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాం. అందుకే నీవు నేను కూడా కష్టములో దుఃఖములో మనలో ఉండవలసింది ఏమిటి అంటే ధైర్యం. ప్రతి సమస్య మీద నాకు జయము కలుగుతుంది అనేటువంటి ధైర్యాన్ని మనం కలిగి జీవించాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 19-20 వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ది బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 10 verses 19 and 20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. మనకి గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నారు. ఆయన మన పక్షాన నిలబడ్డారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ సహోదరి తరపున, ఈ సహోదరుడి తరపున, ఈ నా కుమారుడి తరపున నేను సిలువలో పరిశుద్ధ రక్తాన్ని కాచాను అని మన పక్షాన నిలబడుతున్నారు యేసు ప్రభుల వారు. ఆయనే మధ్యవర్తి. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఈరోజు మన ధైర్యం ఏమిటి అంటే కలిసి నాతో చెప్పండి. యేసు ప్రభువు రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు
ప్రవేశించుటకు నేను ధైర్యము కలిగి జీవిస్తాను. ఆమేన్. ఈ విధంగా మన విశ్వాసము, మన ఒప్పుకోలు మనము కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి 10వ అధ్యాయంలో 10వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. హీబ్రూ చాప్టర్ 10 verse 10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మానవులను పరిశుద్ధపరిచింది యేసు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ రక్తము. ప్రియమైనటువంటి సంగమా, కాబట్టి ఈరోజు నీ పక్షాన, నా పక్షాన యేసయ్య ప్రధాన యాజకుడుగా మన పక్షాన ఉన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. నిరంతరము మెల్కీజెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. మీ తరపున, నా తరపున అతి పరిశుద్ధ స్థలములోకి, తండ్రి ఇంటిలోకి యేసయ్య వెళ్ళారు. నిర్దోషమైన తన పరిశుద్ధ రక్తాన్ని కాచి తండ్రి యొక్క ప్రేమను బయలుపరిచారు. తండ్రి చిత్తానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విధేయతను చూపించారు. ఆయనలో ఏ పాపము లేదు. పాపము లేని వానిగా ఈ భూలోకములో నివసించినటువంటి మొట్టమొదటి మనుష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని కుమారుడు, దేవుడు. తండ్రి ప్రేమను మనం చూస్తాం. మానవులందరూ కూడా ఈ లోకములో పుట్టుకతోనే మానవుడు పాపి. ఆది మానవుడైన ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి జన్మ నుండి వచ్చినటువంటి పాపము ఆదాము నుండి వచ్చింది. ఆ పాపము ద్వారా శాపము, ఆ పాపము ద్వారా రోగము, ఆ పాపము ద్వారా భయము, ఆ పాపము ద్వారా సమస్యలు, బలహీనతలు, బంధకాలు, దేవుని యొక్క సన్నిధిని మానవుడు కోల్పోయాడు. మానవుడిని తండ్రితో ఐక్యపరచడానికి, సమాధానపరచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. తండ్రి తన ప్రేమను చూపించారు మానవులందరి ఎడల. యోహాను 3:16లో మనం ఆ సత్యాన్ని చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించారు. తండ్రి ఏ మానవుడు నరకం వెళ్ళటం ఇష్టం లేదు. ప్రతి మానవుడు రక్షణ పొందాలి, ప్రతి మానవుడు పరలోకం వెళ్ళాలి, ప్రతి మానవుడు సంతోషముగా నిరంతరము జీవించాలి. ఇదే తండ్రి యొక్క ప్రణాళిక. అందుకే తన యొక్క చిత్తాన్ని జరిగించటానికి పాడైపోయినటువంటి మానవుణ్ణి, లోకములో పాపములో చీకటిలో ఉన్న మానవుణ్ణి వెలుగులోకి నడిపించటానికి, లోకానికి వెలుగుగా లోక రక్షకుడైన యేసు ప్రభు వారిని లోకానికి తండ్రి పంపించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి లోబడ్డారు. సమస్తాన్ని సిలువలో అప్పగించారు. ఎవరి కొరకు? మానవులందరి కొరకు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో మరొక సత్యాన్ని మనం చూస్తాం. 24 నుంచి మనం చూస్తాం. The book of Hebrews chapter 7 verses 24 onwards. 23 నుంచి చదువుతున్నాను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండు సాధ్యము కానందున అనేకులైరి, కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనలో కల్మషం లేదు, దోషము లేదు, పాపము లేదు. ఆయన నిర్దోషి. ప్రియమైనటువంటి సంగమ, ఆయన హెచ్చించబడ్డారు, తండ్రి చిత్తానికి లోబడ్డారు. కాబట్టి తండ్రి కుడి పక్కన కూర్చుని
ప్రార్థనా విన్నపములు చేస్తూ ఉన్నారు. నిరంతరము కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మానవ జాతి కొరకు, ప్రత్యేకంగా విశ్వాసుల కొరకు. ప్రేమటువంటి సంఘమా, యేసయ్య చూపినటువంటి కృప, యేసయ్య ఇచ్చినటువంటి బలియాగము ద్వారా మనకి, యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా మనకి పరిశుద్ధత, విమోచన కలిగింది, నిత్య జీవము కలిగింది. యేసయ్య కృప ద్వారా మనం రక్షణ పొందుకున్నాం. ఆ సంఘానికి యేసయ్య తన పరిశుద్ధ రక్తము ద్వారా కొన్నటువంటిది సంఘము. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి సత్యం ఏమిటి అంటే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 28వ వచనం, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 28. ఇక్కడ రాయబడినటువంటి సత్యం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, ఇక్కడ కాపరుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. సంఘము ఒక మనిషిది కాదు. సంఘము యేసయ్య రక్తము ద్వారా కడగబడినది, సార్వత్రిక సంఘము. ఆ సంఘము క్రీస్తు శరీరము. సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు. సంఘానికి అధ్యక్షుడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఒక మేనేజరు ఆయన. మరి కాపరి పని ఏమిటి? కాపలాదారుడు. కాపరి పని ఏమిటి అంటే కాపలాదారుడు. సంఘము కాపరి సొంతము కాదు. సంఘం యేసయ్య సొంతం. యేసయ్య తన రక్తం ఇచ్చి కొన్నారు. సంఘానికి శిరస్సు యేసు ప్రభుల వారు. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి యేసయ్య సొత్తు. ప్రతి విశ్వాసి కూడా విలువ పెట్టి కొనబడిన వారు. నీవు నేను విలువ పెట్టి కొనబడ్డాం. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య తన రక్తము చేత నిన్ను నన్ను కూడా కొనుక్కున్నారు. కాబట్టి నీవు నేను గుర్తు పెట్టుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు శరీరములో ఒక అవయముగా పనిచేయాలి. కొందరు కళ్ళుగా పనిచేయాలి, కొందరు ముక్కు, నాలుక, కొందరు చెవులు, కొందరు చేతులు, కొందరు గుండెకాయ, కొందరు వెన్నెముక, కొందరు కాళ్ళు, కొందరు శరీరంలో ఉన్నటువంటి అనేక అవయవాలు ఉన్నాయి. మనకు తెలియనటువంటి భాగాలు లోపల శరీరంలో అనేకం ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, మెదడు, ఎముకలు, ప్రతిదీ కూడా కలిసి ఉంటాయి. మానవుడి యొక్క శరీరంలో ప్రతి భాగము కూడా కలిసి ఉంటుంది. అవన్నీ కలిసి ఉన్నప్పుడే పని చేయటం ప్రారంభం. ఏ ఒక్కటి పని చేయలేదనుకోండి, ఆలోచించండి. కళ్ళు పని చేయలేవదనుకోండి, చూడలేరు. చెవులు పని చేయలేదు అనుకోండి, వినలేరు. ఆలోచించండి. గొంతు పని చేయలేదనుకోండి, నోరు పని చేయలేదనుకోండి, ఆలోచించండి. ఏ అవయవం పని చేయకపోయినా ఒక సమస్యే. కాబట్టి ప్రతి అవయవం కూడా పని చేయాలి. దేని కొరకు? శరీరము కొరకు పని చేయాలి. అదే రీతిగా సంఘము అంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరములో ఉన్న ప్రతి విశ్వాసి ఒక భాగము. ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా దేవుడు వాడుకుంటారు. నీవు ఒక పాత్రవై ఉన్నావు. నీ పాత్ర నీవు చేయాలి. ప్రియమైనటువంటి సంఘమా, నీకు అధికారి ఎవరు? సంఘానికి శిరస్సు యేసు ప్రభుల వారు. సంఘాన్ని నడిపించేది ఎవరు? అధ్యక్షుడు, పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంఘమా, సంఘము క్రీస్తు శరీరము. సంఘము యేసయ్య ఆధీనములో ఉంటుంది. పరిశుద్ధాత్ముడు దాన్ని నడిపిస్తూ ఉంటాడు. మరి నువ్వేం చేయాలి? పని చేయాలి. ఒక చెయ్యిగా పని చేయాలి, ఒక తలగా, ఒక అవయముగా, శరీరంలో ఉండేటువంటి భాగాలుగా ఒక్కొక్క భాగము పని చేయాలి. ప్రతి భాగానికి కూడా వాటికి సూచనలు ఎవరిస్తారు? తల నుండి వస్తాయి. ఆలోచన చేయండి.
నడుస్తూ ఉన్నాం అనుకోండి, నడుస్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఒక గుంట కనిపించింది. ఎదురుగా గుంట కనిపించింది అని కళ్ళకు ఎవరు చూపిస్తారు? ఈ యొక్క తల్లో ఉన్నటువంటి మెదడు చెప్తుంది, నీ ఎదురుగా గుంట ఉంది అని కళ్ళకు ఆజ్ఞాపిస్తారు. అప్పుడు మనం చూడగలుగుతాం. ఆలోచన చేయాలి. ప్రతిదీ కూడా శరీరంలో ఏ భాగంలో అయినా బాధ ఉందనుకోండి, ఈ బాధ ఉన్నది అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ అడుగుతాడు, మీ సమస్య ఏమిటి అని అడుగుతారు. అప్పుడు చెప్తాం, మన సమస్యను చెబుతాం. అవునా కదా? ఆ సమస్యకు మందును డాక్టర్లు ఇస్తూ ఉంటారు. అదే రీతిగా ఎక్కడ ఏ సమస్య ఉన్నదో పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఆయన మనకి చూపిస్తాడు. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఆయన చూపిస్తాడు. ఏ విధంగా? వాక్యపు వెలుగులో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. యేసయ్య వెలుగై ఉన్నారు, యేసయ్యలో జీవము ఉన్నది, ఆయన సత్యవంతుడు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు మనకి చూపిస్తాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, సర్వసత్యములోకి ఆయన నడిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన బాధ్యతను మనం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. సంఘాన్ అంటే ప్రేమటువంటి సంఘమా ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే ఇంగ్లీష్లో మనం చర్చ్ అంటాం. అయితే దానికి గ్రీకు హెబ్రీ భాషలో 2 పేర్లు ఉన్నాయి. పోయిమెన్ అని గ్రీకు పదంలో, హెబ్రీ భాషలో రా అనేటువంటి పదాలు వాడారు. ఈ రెండిటికి అర్థం ఏమిటి అంటే కాపరి అని అర్థం. అంటే షెపర్డ్, కాపరి. యేసు ప్రభువు వారు ఎవరు? మన కాపరి. ప్రియమైనటువంటి సంఘమా, Christ Jesus is the good shepherd. He is the shepherd of our souls. మన ఆత్మల కాపరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఇప్పుడు గొర్రెల కాపరి ఏం చేస్తాడు? కాపరి ముందుగా వెళతాడు, గొర్రెలన్నీ కూడా కాపరి వెనకాలే వెళుతూ ఉంటాయి. మీరు సహజంగా ఎక్కడైనా గొర్రెలు కాచుకునే చూడండి, గొర్రెల కాపరి ఒక పక్క వెళ్తుంటాయి, గొర్రెలు మరొక పక్క వెళ్ళవు. కాపరి ఎటు వెళ్తే కాపరిని అనుసరిస్తూ ఉంటాయి. కాపరి చేతిలో ఒక కర్ర ఉంటుంది, అవి వాటిని నడిపిస్తూ ఉంటాడు గొర్రెల కాపరి. అదే రీతిగా యేసు ప్రభువు వారు మనల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, యోహాను సువార్తలో మనం ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి సత్యంలో మనని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సత్యం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 10 verses 26 and 27. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసు ప్రభువు వారు తన శిష్యులను పిలిచి బయలుపరుస్తున్నారు, సత్యాన్ని బయలుపరుస్తున్నారు. ఈ లోకములో అనేక మంది ఉన్నారు ప్రజలు, వాళ్ళందరూ కాదు, కానీ కొందరే నా గొర్రెలు అంటున్నారు యేసయ్య. ఎవరు యేసయ్య గొర్రెలు? రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య గొర్రెలు. అందుకే యేసయ్య అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును అని యేసయ్య అంటున్నారు. మనం వినాలి, ప్రతి రోజు ఆయన యొక్క మాటను వినాలి, వాక్యాన్ని వినాలి, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వినాలి, యేసయ్యను వెంబడించాలి. యేసయ్య చేతిలో నుండి మనల్ని ఎవ్వరూ కూడా సాతానుడు లాక్కోలేడు. అదే సత్యాన్ని యేసయ్య చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? శిష్యులతో చెప్తున్నారు. నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు అని యేసయ్య అంటున్నారు.
యేసయ్య నీ చేతిని, నీ జీవితాన్ని, ఆ జీవితాన్ని పట్టుకున్నప్పుడు ఇంకెవరు కూడా ఈ లోకములో కష్టాలు కానీ, సమస్యలు కానీ, పాపము కానీ, చీకటి కానీ, దయ్యాలు కానీ, అపవాది యొక్క ప్రణాళిక కానీ ఏది కూడా పని చేయవు. ఆయన చేతిలో మనం ఉండాలి. ఆయన చేతిలో మనము ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, యేసయ్య ప్రణాళిక, తండ్రి చిత్తం. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతిరోజు మనం వినేవారుగా ఉండాలి. ప్రతిరోజు కూడా మనం వినేవారుగా ఉండాలి. ఎవరి మాటలు? యేసయ్య మాటలు మనం వినేవారుగా ఉండాలి. యేసు ప్రభువు వారు సెలవిచ్చారు మరొక స్థలంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు సెలవిచ్చినటువంటి సత్యం. 10 నుంచి చదువుతున్నాను. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 10 verse 10. దొంగతనము, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానొద్దన తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవు. నేను గొర్రెల మంచి కాపరిని. ఆమేన్. యేసయ్య గొర్రెలకు మంచి కాపరి. యేసయ్య ఎందుకు వచ్చారు? జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి. దొంగ అని ఎవరికి పేరు? సాతానుడికి. సాతానుడు ఎందుకు వస్తాడు? దోచుకోవటానికి. విశ్వాసిలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని దోచుకోవటానికి వస్తాడు సాతానుడు. అయితే యేసయ్య మన పక్షాన ఉన్నారు. ఆయన జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి ఆయన వచ్చారు. Christ Jesus came into this world to give us the life and the life in abundance. సమృద్ధి అంటే కొరత లేదు, అంతము లేదు, శాశ్వతమైనటువంటిది, అనంతమైన జీవం. ప్రతిదీ కూడా అనంతం. తండ్రి ఇచ్చే దానిలో అనంతం, శాశ్వతమైనది. తండ్రి ప్రేమ శాశ్వతమైనది. యేసయ్య కృప శాశ్వతమైనది. పరిశుద్ధాత్ముడి యొక్క సన్నిధి, సహాయము శాశ్వతమైనది. రక్షణ శాశ్వతమైనది. జీవము శాశ్వతమైనది. పరలోకము శాశ్వతమైనది. ఇవేవి కూడా ఆగవు, నిరంతరము ఉంటూనే ఉంటాయి. నిరంతరము ఉన్నటువంటి పరిశుద్ధమైన పరలోకము లోకి నేను వెళ్ళాలి అన్నదే తండ్రి యొక్క ప్రణాళిక. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి లోకానికి పంపించి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి ఈరోజు నేను కూడా ధైర్యముతో జీవించాలి. కష్టాలలో, సమస్యలలో, బాధలలో, బలహీనతలలో ఆందోళన చెందకూడదు. పిల్లల చదువులు, వివాహాలు, ఉద్యోగం, భవిష్యత్తు గురించి ఆలోచన, చింతన అది మనలో ఉండకూడదు. మనలో ఉండాలి, నిరంతరము కూడా ధైర్యంతో ఉండాలి. ఈ సమస్య పైన నాకు జయము కలుగుతుంది, నా కళ్ళ ఎదుట ఉన్న సమస్యల పైన నాకు జయము కలుగుతుంది అనే విశ్వాసముతో మనము జీవించాలి. మన విశ్వాస యాత్రను ఆ విధంగా సాగించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 37లో ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. We are more than conquerors in all these things అని రాయబడి ఉంటుంది. రోమా పత్రిక 8:37. కలిసి నాతో చెప్పండి. అయినను మనను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. వీటన్నిటిలో అంటే ప్రతి కష్టములో మనల్ని ప్రేమించింది ఎవరు? యేసయ్య. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య మనల్ని ప్రేమించారు కాబట్టి వీటన్నిటిలో మనకి అత్యధిక విజయం కలుగుతుంది. ప్రతి సమస్య పైన మనకి విజయము కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి మనము
ఎల్లప్పుడూ కూడా సంతోషముతో, విశ్వాసముతో, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. కష్టాలు ఉన్నప్పుడే కష్టములో స్తుతి చెల్లించాలి. కష్టాల మధ్యలో ఆరాధన చేయాలి. కష్టాల మధ్యలో మన విశ్వాసాన్ని, మన స్తుతిని, మన కృతజ్ఞతను, మన ఆరాధనను ఒక విశ్వాసిగా, యేసయ్య బిడ్డగా మనల్ని మనం బయలుపరుచుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:57. Paul's first letter to Corinthians chapter 15 verse 57. ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా, కలిసి నాతో చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభు ద్వారా మనకి జయము కలుగుతుంది. కాబట్టి మన సంతోషానికి ఒక ఆధారము ఉన్నది. నీ సంతోషానికి ఒక ఆధారం ఉన్నది. నీ సమస్యకు, నా సమస్యకు పరిష్కారం యేసయ్య సిలువలో అనుగ్రహించారు. కాబట్టి మనము ఆధారము కలిగిన యేసయ్య పిల్లలం. వాగ్దానపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనము జీవిస్తున్నాం. తండ్రి రాజ్యాన్ని భూలోకములో ప్రకటించుట కొరకు మనము జీవిస్తూ ఉన్నాం. ఇంకా ఎందుకు మనం జీవిస్తున్నాం అంటే, తండ్రి చిత్తం మనం జరిగించాలి. ఆలోచన చేయండి. అనేక మంది లోకములో చనిపోతూ ఉన్నారు. లక్షల కోట్ల మంది చనిపోతున్నారు. ఒక్క నిమిషానికి బహుశా 1 కోటి మంది చనిపోతున్నారేమో. కోట్ల మంది పుడుతున్నారు, కోట్ల మంది చనిపోతూ ఉన్నారు. అయితే అనేక మంది చనిపోతున్నప్పటికీ ఇంకా మనం ఎందుకు సజీవంగా ఉన్నాము అంటే, తండ్రి ప్రేమను ప్రకటించాలి. తండ్రి చూపినటువంటి ప్రేమను మనము కలిగి జీవించాలి. యేసయ్య అనుగ్రహించినటువంటి కృపలో మనము జీవించాలి. కృప కలిగిన మనము, రక్షణ పొందుకున్న మనము, ఆ రక్షణను మనం నిత్యము ప్రకటించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారు ఒక సత్యాన్ని బయలుపరుస్తూ ఉంటాడు సంఘానికి. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. Paul's second letter to Corinthians chapter 5 verse 15. జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఒక తీర్మానం చేసుకోవాలి. ఇక జీవించేవారు, బ్రతికి ఉన్న మనమందరం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ఇక జీవించేది నేను కాదు, నా కొరకు మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్య కొరకు జీవిస్తున్నాను. We are living because of his death and resurrection. మనం జీవిస్తుంది ఆయన మరణము, పునరుత్థానాన్ని బట్టి మనం జీవిస్తున్నాం. యేసు ప్రభుల వారు జీవిస్తున్నారు కాబట్టి నీవు నేను కూడా జీవిస్తాము అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 14:19 ఆ సత్యాన్ని తెలియచేస్తాడు. బికాజ్ ఐ లివ్ యూ షల్ లివ్ అంటాడు పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 14:19 నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. యేసయ్య అంటున్నారు శిష్యులతో, ప్రేమటువంటి సంఘమా, యేసు ప్రభువు వారు జీవిస్తున్నారు కాబట్టి మనము కూడా జీవిస్తాం. ఏ విధంగా జీవిస్తాము? ఆశీర్వాదము కలిగి జీవిస్తాం. యేసయ్య సన్నిధిలో జీవిస్తాం. నిరంతరము జీవిస్తాం. అయితే మన యొక్క బాధ్యతను మనం మర్చిపోకూడదు. ప్రతి విశ్వాసి కూడా ఒక సువార్తికుడే. ప్రతి విశ్వాసి కూడా ఒక కాపరియే. ఏ విధంగా అని మీరు నన్ను అడిగితే అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పీటర్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 2 verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును,
దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు నీవు ఎవరు అంట చెప్పండి. నేను ఒక రాజును, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఆమేన్. ఎలాంటి వారు? మామూలు వాళ్ళు కాదు. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. దేని కొరకు? వెలుగును ప్రకటించటానికి, చీకటిలో వెలుగును ప్రకటించటానికి. చీకటిలో నుండి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. వెలుగుకు ప్రతినిధులుగా మనం ఉండాలి. యేసు ప్రభువు వారికి రాయబారులుగా మనము ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. ప్రేమటువంటి సంఘమా, అందుకొరకు నీవు నేను సిద్ధపడదాం. పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారి లోకములో నివసించినటువంటి కాలములో చేసినటువంటి సత్యాలను పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ది బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 18. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసయ్య శోధింపబడ్డాడు, శ్రమ పడ్డాడు. ఆయన శోధనలో ఉన్న వారికి సహాయము చేయటానికి సిద్ధముగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము విశ్వాసముతో, ధైర్యముతో తండ్రి ఇంటికి వెళదాం. తండ్రి ప్రేమను ప్రకటించటానికి మనం సిద్ధపడదాం. తండ్రిని ఆరాధన చేయటానికి సిద్ధపడదాం. యేసు ప్రభువు వారి యొక్క మరణమును, పునరుత్థానమును ప్రకటించటానికి మనం సిద్ధపడదాం. ఆలోచన చేయండి. అందుకే పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవము గల యేసయ్య తన జీవితాన్ని సిలువలో అప్పగించింది. ఈ లోకములో నశించిపోతున్నటువంటి అనేక మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ కొరకు తండ్రి ప్రేమను ప్రకటించాలి, యేసయ్య కృపను ప్రకటించాలి, యేసు ప్రభువు వారి యొక్క మరణమును, పునరుత్థానమును మనము ప్రకటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరు పిలవబడి ఉన్నారు, ఏర్పరచబడి ఉన్నారు, ఎన్నుకోబడి ఉన్నారు, యాజకులైన, రాజులైన యాజక సమూహములో చేర్చబడ్డారు. యాజక సమూహములో చేర్చబడ్డారు అంటే కాపరుల సమూహములో చేర్చబడ్డారు. దేని కొరకు? తండ్రి ప్రేమను ప్రకటించుట కొరకు. యేసయ్య సెలవిచ్చారు శిష్యులకు. ఏమని సెలవిచ్చారు? మీరు యెరూషలేము వెళ్ళండి, వేచి ఉండండి, అప్పుడు మీరు పైనుండి శక్తిని పొందుకుంటారు. ఆ తర్వాత మీరు యూదయ, సమరయ అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని యేసయ్య సెలవిచ్చారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 8వ వచనంలో యేసయ్య చెప్పారు, శిష్యులను పిలిచి చెప్పారు. పునరుత్థానుడైన తర్వాత యేసయ్య 40 రోజులు ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత చెప్పిన మాట అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవదూతలు సమాచారాన్ని చెప్పారు. ఇంకా మీరు అలాగే ఎందుకు చూస్తున్నారు? పైకి ఇప్పుడు మీరు వెళ్ళండి. తెల్లని వస్త్రాలు ధరించుకొని 2 మనుషులు వాళ్ళకు కనిపించారు. ఎవరా 2 మనుషులు? దేవదూతలు శిష్యులకు కనిపించారు. ఇప్పుడు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ప్రకటించండి, మీరు విన్నది, చూసినది సత్యాన్ని ప్రకటించండి అని శిష్యులకు తెలియచేశారు.
శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము వెళ్ళారు. మేడగదిలో 120 మంది కలిసి ప్రార్థన చేశారు. ఎప్పుడు ప్రార్థన చేశారు? యేసు ప్రభువు వారు పునరుత్థానుడైన తర్వాత 50వ రోజు. ఆ 50వ పెంతెకోస్తు అంటే అర్థం ఏంటి అంటే 50 అని అర్థం. పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు అభిషేకము. మొదటిసారిగా ఈ భూలోకంలో పరిశుద్ధాత్ముడి యొక్క అభిషేకము ఆదిమ సంఘము పైన వచ్చాడు. పరిశుద్ధాత్మలో మొదటిసారిగా వీళ్ళందరూ కూడా 9 కృపావరాల చేత నింపబడ్డారు. 12 వరాల చేత నింపబడ్డారు. వీళ్ళందరూ కూడా నింపబడిన తర్వాత ఏం కలిగింది? అనేక రకాలైనటువంటి అద్భుతాలు చూడగలిగారు, వినగలిగారు. యేసయ్య కొరకు రాజ్యాన్ని, పరలోకపు రాజ్యాన్ని ప్రకటించగలిగారు. వీళ్ళకు కలిగినటువంటి కృపా వరాల్లో ఉన్న శక్తిని వాళ్ళు తండ్రి ప్రేమను ప్రకటించటానికి వాళ్ళ జీవితాలు సాధనాలుగా వాడబడ్డాయి. వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాగానే వాళ్ళంతా కూడా ఏక మనస్సు కలిగి 120 మంది ఆ మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి బలమైన అగ్ని లాంటి ఒక గాలి వారి మీదకి రాగా ఆ యొక్క గాలి పరిశుద్ధాత్ముడు ఆ గాలి రూపములో ఆ యొక్క వారి మీదకి రాగానే వాళ్ళందరూ కూడా అన్య భాషలు మాట్లాడగలిగారు. భాషలకు అర్థాన్ని చెప్పే వరం పొందుకున్నారు. ప్రవచించే వరాన్ని పొందుకున్నారు. విశ్వాసం అనే వరాన్ని పొందుకున్నారు. అద్భుతాలు చూసే వరాన్ని పొందుకున్నారు. అద్భుతాలు చేసే వరాన్ని పొందుకున్నారు. భాషలకు అర్థాన్ని చెప్పే వరాన్ని పొందుకున్నారు. వివేచన వరాన్ని పొందుకున్నారు. అనేక రకాలైనటువంటి వరాలను వీళ్ళు పొందుకున్నారు. ప్రియమైనటువంటి సంఘమ, అన్ని వరాలు పొందుకుని వీళ్ళు ధైర్యముతో తండ్రి ప్రేమను ప్రకటించడానికి ఈ లోకానికి వెళ్ళారు. ఇప్పుడు అదే రీతిగా ఈరోజు నీవు నేను కూడా చేయవలసింది ఏమిటి అంటే, ఆ రోజు శిష్యులు చేసిన పని ఈరోజు నీవు నేను కూడా చేయాలి అని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 26, 27 వచనాలు యేసు ప్రభువు వారు తన శిష్యులను పిలిచి చెప్పినటువంటి సత్యం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 15 verses 26 and 27. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు అని యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. ఎవరితో మాట్లాడారు? శిష్యులతో చెప్పారు యేసయ్య. ప్రియమైనటువంటి సంఘం, ఈరోజు మీరు నేను కూడా సాక్ష్యం చెప్పాలి. ఈ లోకానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు, యేసు ప్రభువు వారు రెండవసారి రాబోచున్నారు అన్న సత్యాన్ని ప్రకటించాలి. అందుకు మనం అందరం కూడా సిద్ధపడదాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలను సమర్పించుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్ముడు చెప్పమన్నటువంటి సత్యాలను మనం తెలుసుకోవటానికి, వినటానికి పరిశుద్ధాత్ముడే సహాయం దయచేశాడు. కాపరులు ఎవరు? యాజకులు ఎవరు? వారి అభిషేకము ఏమిటి? పాత నిబంధన గ్రంథంలోని యాజకులు ఎవరు? క్రొత్త నిబంధన గ్రంథంలోని యాజకులు ఎవరు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. యేసు ప్రభువు వారే గొప్ప ప్రధాన యాజకుడు, మన ఆత్మల కాపరి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేశాడు. ఈరోజు నీవు నేను కూడా పిలువబడిన, ఎన్నుకోబడిన, ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని నియమించాడు. కాబట్టి కృపాసింహాసనము దగ్గరికి ధైర్యంతో వెళ్దాం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుని ఒక తీర్మానం చేసుకుందాం. మన హృదయంలో నీ ప్రేమను ప్రకటిస్తాను, యేసయ్య మరణమును పునరుత్థానమును ప్రకటిస్తాను, యాజకుల అభిషేకాన్ని, కాపరుల అభిషేకాన్ని, సువార్తికుల అభిషేకాన్ని నీవు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ ప్రేమను ప్రకటించడానికి బలమైన సాధనాలుగా వాడబడటానికి నేను సిద్ధముగా ఉన్నాను. నా కుటుంబాన్ని ఒక పాత్రగా వాడుకో. నా భర్తను, నా భార్యను, నా తల్లిని, తండ్రిని, నా కొడుకుని, నా కూతుర్ని, నా కుటుంబం అంతా కూడా నీ పాత్రగా వాడబడాలి. నేను ఒక పాత్రగా వాడబడాలి. అందుకు నీవే నా సహాయము, నా ఆధారమని నేను నమ్ముచున్నాను.
పరిశుద్ధాత్ముడా, నీవు నాలోకి వచ్చినప్పుడు నేను శక్తిని పొందుకుంటాను అని నమ్ముచున్నాను. నీవే నాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నీ ప్రేమను ప్రకటించడానికి, సత్యమును ప్రకటించడానికి, యేసు ప్రభు యొక్క మరణమును పునరుత్థానమును ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడా నీవే నాకు సహాయము దయచేస్తావని నమ్ముచున్నాను అని ఒక తీర్మానం చేసుకున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. ఎవరైతే నీ సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్నారో వారందరినీ కూడా నీ చేతిలో సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి అనుమానాన్ని, ప్రతి ఆటంకాన్ని, చీకటి అధికారాన్ని, సాతాను ప్రణాళికను యేసు ప్రభు నామములో పారదలతో బంధిస్తున్నాను. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడా నీవే మాకు సహాయము దయచేస్తున్నందుకే కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి విశ్వాసముతో జీవమును, స్వస్థతను, ఆశీర్వాదమును, అభిషేకమును యేసు ప్రభు శక్తిగల నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.